సార్, 10 లేదా 20,000 రూపాయలతో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎంత సంపాదించడానికి అవకాశం ఉంటుంది? సో ఇక్కడ 10,000 20,000 అనేది మ్యాటర్ కాదు. పర్ డే సంపాదించాలి అని అనుకునే వ్యక్తి దాన్ని ఇట్స్ వన్ ఆఫ్ ది హైలీ స్కిల్డ్ జాబ్. ఎందుకంటే ఈ స్పెక్యులేషన్లో ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ పర్టికులర్ మెథడ్ ఆఫ్ వన్ డేలో ఇన్కమ్ పర్ డే సంపాదించడం అనే పాయింట్ వస్తుంది కాబట్టి, సో ఇక్కడ స్పెక్యులేషన్లో ఈజియర్ మెథడ్ ఏంటి అని అంటే స్వింగ్ ట్రేడింగ్. అంటే దీన్ని కాంట్రాక్ట్లో ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసిన అమౌంట్ని మళ్ళీ ఆ కాంట్రాక్ట్లో పెరిగిన తర్వాత తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఈ 10% ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటి అని అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ఈ బేస్డ్ డెరివేటివ్ సెగ్మెంట్లో ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్లో ఆల్రెడీ 10%కి వస్తూ ఉంటుంది. ఆల్రెడీ అండర్లయింగ్ అసెట్ కాబట్టి 100% ఇన్వెస్ట్ చేయకుండా 10% ఇన్వెస్ట్ చేస్తే చాలు, మనం యాక్చువల్గా ఆ పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ అనేది న్యాచురల్గానే గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ డెరివేటివ్ మార్కెట్స్లో ఈ కాంట్రాక్ట్కి డిజైన్ చేసిన అమౌంట్ కంటే 4 times 10 times 20 times పర్ డే, అంటే ఇండివిజువల్గా ఇంట్రాడే అంటే ఈ రోజు సంపాదించాలనుకునే వ్యక్తి లెవరేజ్ రూపంలో బ్రోకర్ దగ్గర నుంచి యూస్ చేసుకుంటాడు. వన్ ఆఫ్ ది డేంజరస్ వన్ ఆఫ్ ది హైలీ రిస్కీ జాబ్ అనమాట. ఓకే, సో ఏంటంటే బేసిక్గా వాళ్ళ మార్జిన్ అమౌంట్ని బ్యాలెన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని వాళ్ళు ట్రేడ్ చేసుకోగలిగితే స్వింగ్ ట్రేడింగ్ అనేది వరల్డ్ వైడ్గా సక్సెస్ఫుల్ ట్రేడింగ్ మెథడ్. ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో అమెరికాలో అయినా యూరోప్లో అయినా సరే, అదర్ ఏషియన్ మన జపనీస్ మార్కెట్లో అయినా సరే, చైనీస్ మార్కెట్లో అయినా ఎక్కడైనా సరే ఈ పర్టికులర్ స్వింగ్ ట్రేడింగ్ అనేది ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ సెగ్మెంట్స్లో అంటే డెరివేటివ్ సెగ్మెంట్లో మంచి రిటర్న్స్ ఇచ్చే మెథడ్ ఆఫ్ ట్రేడింగ్. లేదు వాళ్ళు ఇంకా ఇంట్రాడే అంటే ఒక రోజులోనే డబ్బులు ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇమీడియట్గా బయటికి తీసుకునే దానికి చాలా స్కిల్ వర్క్, అంటే చాలా స్కిల్ వర్క్ అనేది ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్ స్పీడ్గా ఉండాలి అండ్ అలాగే పర్సన్ ప్రాక్టీస్ అనేది చాలా స్పీడ్గా ఉండాలి. అంటే ఇది కంప్యూటర్ యూజ్ చేయడం ఒకటే కాదు, బేసిక్గా డిసిషన్స్ అనేవి చాలా స్పీడ్గా చేస్తూ ఉండాలి. అండ్ మెథడ్ ఆఫ్ అంటే పర్టికులర్ స్పెక్యులేషన్లో మిడిల్ ట్రెండ్, మేజర్ ట్రెండ్, మైనర్ ట్రెండ్స్ అంటూ మనం డివైడ్ చేయాల్సి వస్తుంది ఆ పర్టికులర్ ప్రైస్ యొక్క ప్యాటర్న్స్ని బట్టి. సో దీంట్లో ప్యాటర్న్ అనాలిసిస్ అని థియరీస్ ఉన్నాయి, కొన్ని ఎలైట్ వెబ్ థియరీస్, డౌ జోన్స్ థియరీస్, తర్వాత ప్రైస్ యాక్షన్ థియరీస్. సో థియరీస్ అన్నిటిని కూడా విడివిడిగా అర్థం చేసుకొని మనం చేయాలనుకునే ట్రేడ్కి ట్రేడ్ సెట్ ఆఫ్ రూల్స్ని, తర్వాత ట్రేడ్ ప్లాన్స్ని రాసుకోవడంలో వీళ్ళు పూర్తిగా సక్సెస్ఫుల్ అయినప్పుడు వాళ్ళు ఇంట్రాడేలో డబ్బు సంపాదించడం కుదురుతుంది. అప్పటికి కూడా లెవరేజ్ యూస్ చేయకుండా ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రమే మార్కెట్లో ఎక్కువ రోజులు ఉంటారు. అంటే ఒక 2-3 years వరకు కూడా మంచి మార్కెట్లో ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. లేదు లెవరేజ్ యూస్ చేస్తారు, టెక్నికల్ అనాలిసిస్ లేదు, ట్రేడ్ ప్లాన్స్ లేవు, వాళ్ళ దగ్గర ఎగ్జిక్యూషన్ ప్లాన్ లేదు, వాళ్ళ దగ్గర మానిటర్ చేసుకోవడానికి, ఆ తర్వాత వాళ్ళ ఫండ్ మేనేజ్మెంట్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయడానికి, లేదా వాళ్ళకి ఒక సిస్టమ్ అనేది వాళ్ళు డిజైన్ చేసుకోకుండా వర్క్ చేస్తున్నారు అంటే మ్యాక్సిమం 1 month నుంచి 6 months లోపట్నే వాళ్ళు మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు, కంప్లీట్ లాస్ అయిపోతారు. మార్కెట్లో రూపాయి కూడా సంపాదించడం కుదరదు వాళ్ళకున్న మైండ్ సెట్ని బట్టి. సో ఇక్కడ క్వశ్చన్కి మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే ఇంత డబ్బు పెడితే ఇంత డబ్బు వస్తుంది అని ఆలోచించడం కాదు, ఈ పని చేస్తే ఎంత వరకు మనము ఆ ప్రైస్ని మనం గెయిన్ చేయగలిగాం అనేది మనకు కావాలి. ఒక స్క్రిప్ట్ ప్రైస్ అనేది 1,200 ఉంటే 100, 200 నుంచి 100, 300కి మూవ్ అయ్యే టైంలో నువ్వు ఎంత ప్రైస్ని క్యాచ్ చేయగలిగావు, అది ఆ ప్రైస్ని క్యాచ్ చేయడానికి నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ని నీ దగ్గర ఉంచుకున్నావు, ఎంత ప్రాక్టీస్ నీ దగ్గర ఉంది, అండ్ దాన్ని ప్రెడిక్ట్ చేసేటప్పుడు ఆ ప్రెడిక్షన్ లెవెల్స్ అనేవి ఎంతవరకు అక్యురేట్గా ఉన్నాయనే దాని గురించి డీటెయిల్గా స్టడీ అనేది చేసుకొని ఆ వ్యక్తి ఏం చేయాలి, ఆ పర్టికులర్ అమౌంట్ అనేది సెటిల్ చేసి అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ సైజ్ పెట్టుకొని ఆ స్పెక్యులేషన్లో ట్రేడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో 10-20 అనేది కాదు, ప్రాక్టీస్కి పనికి వస్తుంది. ఈక్విటీ క్యాపిటల్ కాదు, ఈక్విటీ మార్కెట్లో డెరివేటివ్ సెగ్మెంట్లో ఇండివిజువల్ స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్ ఉంటాయి. సో వాటిలో వాళ్ళు తక్కువ అమౌంట్తోనే 5 shares 10 sharesని బై చేస్తూ సెల్ చేస్తూ వాళ్ళు ట్రేడ్ చేసుకుంటూ, అంటే ఆ ప్రాక్టీసెస్ అనేది కరెక్ట్గా చేస్తే కొంచెం రిటర్న్స్ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి 10-20,000 ట్రేడ్ చేసే వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ప్రాక్టీస్ అనేది ఫినిష్ అయ్యాక అతను లెవెల్ బై లెవెల్ మూవ్ అవ్వాలి. ఫస్ట్ లెవెల్లో అతను ఇనిషియల్గా సిమ్యులేషన్లోనే చేయాలి. ప్రాక్టీసెస్ అనేవి కంప్లీట్గా పేపర్ వర్క్ మీదనే చేయాలి. అందులో పర్ఫెక్ట్గా ఉంది అని అనుకుంటే సింగిల్ లాట్ ఆర్ సింగిల్ షేర్తోనే అతను ఒక 1 month 1.5 month వరకు ట్రేడ్ చేయాలి.
ఆ అమౌంట్ పోగొట్టకుండా కాపాడుతూ అమౌంట్ని ఎంత గెయిన్ చేస్తున్నాడు, ఎన్ని సక్సెస్ఫుల్ ట్రేడ్ చేస్తున్నాడు, అండ్ ఆ సక్సెస్ఫుల్గా మూవ్ అవుతున్న ట్రేడ్స్ అనేవి అతను ప్లాన్ చేసిన విధంగా చేస్తున్నాడా లేదా బై మిస్టేక్ సంపాదిస్తున్నాడా అనే దాని గురించి కూడా డీటెయిల్ స్టడీ చేసుకున్నప్పుడే ఆ వ్యక్తి మార్కెట్లో ఉండి సంపాదించగలుగుతాడు. ఒక ప్రొఫెషనల్గా మారాలి. ఫస్ట్ ఇంత పెట్టుకుంటే ఇంత వస్తుందనే ఆలోచన ఎవరికైతే వస్తుందో దే వర్ నాట్ గోయింగ్ టు బీ ది రైట్ మెథడ్. అంటే వాళ్ళు కరెక్ట్గా మూవ్ అవ్వట్లేదు, వాళ్ళ డైరెక్షన్ సరిగ్గా లేదని అర్థం.